అందుకే సత్కర్మకి కర్మకి తేడా ఎక్కడుంటుంది అంటే మనసు పవిత్రం అవ్వడం అవ్వకపోవడం మీద ఉంటుంది. నేను పొద్దున్నే మాట్లాడుతూ అంటున్నా మా శిష్యుడితోటి, నాకు ఇచ్చిన విడిదిలో ఒక కళ్ళు సీసా తీసుకొచ్చి నేను 4 రాళ్ల మధ్యలో పెట్టి దాన్ని ఒక పూటంతా గంగోదకం పోసి అభిషేకం చేశాను. ఇప్పుడు లోపల ఉన్న పదార్థం పవిత్రం అవుతుందా? ఒక్కనాటికి అవుతుంది, అది కళ్ళే. లోపల గంగాజలం ఉంది, పైన 3 కడవల కళ్ళు పోశారు తెలియక. ఇప్పుడు నేను అయ్యయ్యో లోపల గంగాజలం ఉందర్రా అని చెప్పి ఆ సీసా తీసి అందులోకి ఒక్క చుక్క కళ్ళు వెళ్ళలేదు, మూత పెట్టింది కాబట్టి. ఇప్పుడు నేను ఆ మూత తీసి చేయి తుడుచుకుని చేతిలోకి బుచ్చుకుని గంగ లోపలికి బుచ్చుకున్నాను. గంగ శక్తి మారుతుందా నన్ను రక్షించడంలో? మారదు. గంగతో అభిషేకం చేసినా కళ్ళు మారదు, గంగ లోపల ఉండగా పైన కళ్ళు పడినా గంగ మారదు. లోపల మనసు ప్రభావితమైన నాడు వినడం చేత మనసు ప్రభావితమైందనుకోండి, అది సత్కర్మ. దాని ఎందుకు విశ్వాసం ఉంటుంది, ఇది నన్ను రక్షించి తీరుతుంది. ఇక్కడ నా దగ్గర 116 ఉంటే ఎలా ఖర్చు పెడతానో అలా నేను చేసిన దానం నన్ను రక్షిస్తుంది. అసలు నేను అందుకే పుట్టాను, చెయ్యాలి నేను మనుష్యుణ్ణి, దాచుకోవడానికి కాదు. ఇది శాస్త్రమనందు ప్రమాణ బుద్ధి చేత వస్తుంది, గురువాక్య శ్రవణము చేత వస్తుంది. లోభము విరగడానికి కారణం ఆ రెండే. లోభం పుట్టడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. మీరు డబ్బులు ఇందుకు దాచుకోవాలని కామక్రోధ లోభమద మోహమాత్సర్యములు ఏర్పడడానికి శిక్షణా కేంద్రములు అక్కర్లేదు, తమంత తాముగా వస్తాయి. విరిగిపోవడానికి ప్రబోధాలు అవసరం అవుతాయి, శాస్త్రం అవసరం అవుతుంది. కాబట్టి కావుననితడు సత్కర్మవశమున అంటే గత జన్మలలో మనస్సులోకి బాగా ప్రభావితమయ్యేటట్టుగా నమ్మాడు, విశ్వాసంతో నమ్మి చేశాడు చేసిన పని. ఎందుకైనా మంచి చేస్తే గొడవ వదిలిపోతుంది, ఓ అగరత్తు తిప్పి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది, వాడు అడ్డుపడితే మళ్ళీ మీరు అగరత్తు కూడా చూపించరు, అందుకే ఆ పని అవ్వలేదంటుంది. అది ఎందుకు వచ్చిన గొడవ, అగరత్తు చూపించి వెళ్ళిపోతే అయిపోతుందని స్నానం గదిలోంచే తువ్వాలు కట్టుకుని వచ్చి అగరత్తు తిప్పి వెళ్ళిపోయేటటువంటి భక్తి కర్మ. నమ్మి పంచ కట్టుకుని గోచి పోసి కూర్చుని 10 నిమిషాలైనా పూజ చేసి వెళ్ళింది సత్కర్మ. అప్పుడు కూడా ఎవరి కోసమో కూర్చున్నది కాదు, లోపల నమ్మి చేస్తే. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, అందుకు పుట్టాడు బ్రాహ్మణ కులంలో.